ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. తన పర్మిషన్ లేకుండా తన ఫొటోస్ ని తన వాయిస్ ని వాడొద్దంటూ కూడా తన వాణిజ్య ప్రకటనలో కూడా తన పర్మిషన్ లేకుండా తన ఫొటోస్ ని వాడుతున్నారని కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. అయితే మనందరికీ తెలుసు, పుష్ప మూవీ తర్వాత కూడా అటు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. చాలా మంది ప్రేక్షకుల్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న అల్లు అర్జున్ అటు పర్మిషన్ లేకుండా తన వీడియో కావచ్చు, తన ఫోటోస్ కావచ్చు, వాణిజ్య ప్రకటనల కోసం వాడుకుంటున్నారని తన వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుందని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా చాలా మంది గతంలో కూడా సెలబ్రిటీలు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోస్ ని వ్యక్తిగతానికి సంబంధించిన వాయిస్ ని కూడా వాడుకుంటున్నారని ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి కూడా చాలా మంది యాక్టర్స్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా పిటిషన్లు తీసుకున్న తర్వాత కూడా ఎవరు కూడా వాళ్ళ ఫొటోస్ ని ఆడియోస్ ని కావచ్చు, అటు వాయిస్ ని కావచ్చు వాడుకోవద్దంటూ కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా చాలా మంది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, అటు కోర్టులు కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చాలా మంది ప్రకటనల కోసం కావచ్చు, వాణిజ్య ప్రకటనల కోసం కావచ్చు వీటిని వాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే అటు బాలీవుడ్ నుంచి అటు చిరంజీవి కావచ్చు, గతంలో చాలా మంది యాక్టర్స్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అటు మనం చూసుకుంటే ఐశ్వర్యరాయ్ కూడా కోర్టుని ఆశ్రయించారు. దాని తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోవడం, చాలా మంది యాక్టర్స్ వాళ్ళ ఫొటోస్ ని అంటే వాణిజ్య ప్రకటనల కోసం పెద్ద పెద్ద హోల్డింగ్ల కోసం కూడా వీటిని వాడుకుంటూ ఉన్నారు. వాటిని వాడొద్దంటూ కూడా అటు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు పుష్ప మూవీ తోటి అటు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తన వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుందని తన ఫొటోస్ ని కూడా అన్నిటికీ వాడుకుంటున్నారంటే సోషల్ మీడియాలో కావచ్చు, అటు సోషల్ మీడియా వేదికల మీద కావచ్చు, వీటన్నిటినీ కూడా విచ్చలవిడిగా వాడుతున్నారంటూ కూడా అటు పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు మనం చూసినట్లయితే మూవీ అటు తమిళ డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ తోటి కూడా కొత్త మూవీ తోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నారు. అటు ప్రేక్షకులకి దగ్గర అవుతున్నాయి, అటు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ అయితే ఇప్పటి వరకు కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఫొటోస్ ని కూడా ఎక్కడ వాడొద్దంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా దీనిపైన ఈరోజు ఆ పిటిషన్ పైన విచారణ చేయబడిపోతుంది. విచారణ తర్వాత కూడా మరి ఎలాంటి తీర్పునివ్వబోతుందని కోర్టు కూడా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.